సార్ నమస్తే సార్. మీ పేరు? నమస్తే అండి. నా పేరు తోరం గౌతమ్ రాజా. గౌతమ్ రాజు గారు. ఎలా ఉందంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ చేస్తారని చెప్తూ ఉన్నది. ఏ విధంగా చూస్తారు మీరంతా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత సంవత్సరంన్నర కావాల్సింది, ఇంచుమించుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మంచి చేసేది ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నది. ఇప్పటికీ 2 లక్షల కోట్ల సుమారు అప్పు చేసి ప్రజలకి సంక్షేమం కానీ మంచి కానీ చేయలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉందని నా ఉద్దేశం. అప్పులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని చెప్పేసి వాళ్ళ లెక్కలతో సహా చూపిస్తారని చెప్తున్నారు కదా నారా లోకేష్. వీళ్ళు అధికారంలోకి రాగానే అధికారులు రాకముందు కూడా వీళ్ళు ఏమన్నారు, 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని ఇదే ప్రాపగండాని చాలా విధంగా ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఎన్ని లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు సంథింగ్ ఎంత ఉందని చెప్పేసి అని వాళ్ళు ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగానే. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమే. అందులో ఆయన సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. దీన్ని వీళ్ళు ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి అప్పుల్లో కూరిపోతుందని అంటున్నారు, కానీ వీళ్ళు తెచ్చిన అప్పుల్లో ఏం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 10,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 2019లో దిగిపోయేసరికి 100 కోట్లు ఉంచెళ్ళాడు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సంక్షేమ విషయంలో ఎక్కడ వెనుకడికి వేయకుండా వాళ్ళు కోవిడ్ లాంటి మహమ్మారి మనల్ని పీడించినప్పటికీ 2 సంవత్సరాలు మనం చాలా వెనకెళ్ళిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలో అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అంతసేపు కృషి చేస్తూ ఉన్నారనేది మా ఉద్దేశం. సంక్షేమంతోనే ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఇంటికి వచ్చేసి కానీ అభివృద్ధి అనే పదం మాట్లాడడానికి అర్హత లేదని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడారు. మా నాయకుడు కానీ మేము కానీ చేసిన తప్పు ఏంటంటేనండి, సంక్షేమం ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమం అని. అభివృద్ధి అంటారా, అభివృద్ధి ఎంత చేసామనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం తేలనని 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. అంతేకాకుండా 5 మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వం మారేసరికి కంప్లీట్ అయిపోయి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితి. మిగతా కాలేజీలన్నీ కూడా దాదాపు 60% నుంచి 70% వరకు పనులు పూర్తి చేసుకుని ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలని కూడా వీళ్ళు అభివృద్ధి కాదంటే మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో విద్యా వైద్యాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని నాడు నేడు కార్యక్రమంతో స్కూల్స్ని ఎంత విధంగా అభివృద్ధి చేశారని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత వైద్యాన్ని కూడా అలాగే అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు ఎవరూ తీసుకురావాలని 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి వైద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆయన చేసిన కృషిని అందరూ గ్రహించాలి. రాజధాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక మాట మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తారు? 3 రాజధానులు అని దానికోసం సంవత్సరానికి ఒక మాట మార్చారని వీళ్ళు కూటమి నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధిని కేంద్రీకృతంగా ఒక్కచోటే చేయకుండా అన్ని చోట్ల విస్తరించాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక తాడేపల్లి నుండే అమరావతి నుండే నడిపిస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగానండి. అమరావతి మేము ఫస్ట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద మేము ఒప్పుకున్నాం దాన్ని. ఖచ్చితంగానే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, లీగల్కి సంబంధించిన క్యాపిటల్ ఒకటి అని చెప్పేసి ఫస్ట్ హైకోర్టు ఇవన్నీ కూడా ఒక చోట పెట్టాలని అని అనుకున్నాము. అందరికీ తెలిసిందే, మనం ఇప్పుడు అమరావతి నుంచి 40,000 ఎకరాలు 70,000 ఎకరాలు తీసుకునేదానికన్నా ఒక విశాఖపట్నం లాంటి మహానగరం ఎంతో డెవలప్ అయిపోయిన మహానగరాన్ని డెవలప్ చేసుకోవడం మానేసి వేరే వ్యవసాయానికి ఉపయోగపడే భూములు లాక్కుని అక్కడ క్యాపిటల్ని కడతానంటాం చాలా దుస్సాకరంగా ఉంది. నెక్స్ట్ టైం వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి రాకపోతుంది. ఎక్కడెక్కడైతే సంక్షేమం అభివృద్ధి ఆగిపోయినాయో అవన్నీ మళ్ళీ కంటిన్యూ చేసే బాధ్యత మా అందరిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా ఉంది. 2029లో రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. థ్యాంక్ యూ.